హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందిని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను నా సండే రొటీన్ని వ్లాగ్గా షేర్ చేశాను. ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో వీడియోలో వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు సండే అండ్ ఐఎమ్ షేరింగ్ మై సండే వ్లాగ్. జస్ట్ ఏ నార్మల్ సండే, అంటే ఇంట్లో ఏం పనులు అలా అనేది చిన్నగా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో కదా. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, నేను చేపల పులుసు చేస్తున్నాను మా ఇంట్లో. ఈరోజు నా హస్బెండ్ చేప తీసుకొచ్చారు, అందుకని చేపల పులుసు పెడుతున్నాను. ఓకే, ఇదే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియో కదా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా, కరెక్షన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పేయండి. నో మెన్షన్స్. అండ్ చేపల పులుసు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను. అండ్ మళ్ళీ ఇది ఇంకోసారి తీస్తున్నాను. ఇంచుమించు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, చెప్పేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకొని అండ్ మిక్సీలో అల్లం వెల్లుల్లి 2 ఆనియన్స్ అండ్ గసగసాలు సోక్ చేసి మిక్సీ చేసుకొని, అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా ఫ్రై చేశాను. అండ్ ఇక్కడ నేను చింతపండు పులుసు వేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, చేయలేదు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్. అండ్ ఇంకా అది అందుకే ఇక్కడ మీకు యాడ్ చేయలేదు. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు ఫిష్ పీసెస్ వేసేసుకోవడమే. అండ్ చూసారా తల ఎంత పెద్దగా ఉందో. చేపల పులుసులో తల ఎవరికి ఫేవరెట్టో కూడా చెప్పండి నాకు. నాకు నా హస్బెండ్కి కూడా ఇష్టమే చేప హెడ్ అంటే. ఓకే, ఇంకా ఫిష్ పీసెస్ వేసేసుకొని కొంతసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడ కరివేపాకు రెమ్మలు యాడ్ చేశాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ చేపల పులుసులో చాలా ఇష్టం. అది మాత్రం మిస్ చేయను, ఉంటే మాత్రం, లేకపోతే ఇంకేం చేయలేను. అండ్ ఇక్కడ కొత్తిమీర వాష్ చేసుకుంటున్నాను లాస్ట్లో వేయడానికి. అండ్ మీన్వైల్ ఇక్కడ మెస్ ఉంటుంది కదా, ఇంకా మనం వంట చేసినప్పుడు మార్నింగ్ టిఫిన్వి, టీ పెట్టినవి అండ్ ఇంకా అవి ఇక్కడ నేను డిషెస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈలోపు అక్కడ మరుగుతూ ఉంటుంది కదా, టైం గ్యాప్ ఉంది కదా అని చెప్పి. ఓకే, మీరందరూ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు అండ్ సండే ప్లాన్స్ ఏంటి నాకు కామెంట్లో చెప్పేయండి. అండ్ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అన్నాను అంటే, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, నా వీడియోస్ని లైక్ కూడా చేయట్లేదు. చూద్దాం. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అంటే మధ్యలో ఒక 10 days బ్రేక్ కూడా చాలా ఇచ్చాను కదా, గ్యాప్ వచ్చింది కదా. యూట్యూబ్ వాడికి కూడా అర్థం అవ్వలేమో ఇంకా నేను వీడియోస్ పెడుతున్నానని. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నాకు ఒక్కటి అర్థం కాదు, మన కాంటాక్ట్సే చాలా ఉంటాయి కదా. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మ్యాక్సిమం అందరూ స్టేటస్లో పెడతాం కదా ఛానల్ లింక్ ఆర్ వీడియోస్ లింక్స్. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయరా అనిపించింది నేను ఛానల్ పెట్టిన తర్వాత. ఎందుకంటే నేను 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని వీడియో చేశాను కదా. అండ్ ఆ నెక్స్ట్ ఇప్పటికీ కూడా ఓన్లీ 52 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అప్పుడు అర్థమైంది మన చుట్టాలు ఫ్రెండ్స్ కూడా ఎవరు మనం ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు అనేసి. ఓకే, ఎనీవే చూద్దాం లక్ ఎలా ఉందో. అండ్ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే డిషెస్ అయితే అయిపోయాయి. ఇంకా షింక్ని కూడా వాష్ చేసుకొని ఒకసారి పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది. మ్యాక్సిమం ఇంకా ఈవినింగ్ వరకు పని ఉండదు. ఇంకా షింక్ కూడా వాష్ చేసేసిన తర్వాత నేను ఒక పక్క చేపల పులుసు మరిగిపోతూ ఉంటుంది, టైం పడుతుంది కదా. ఎలా అయినా చేపల పులుసు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టకూడదు కదా, ముక్కలు చెదిరైపోతాయని చెప్పి మీడియంలోనే నేను కుక్ చేస్తుంటాను మ్యాక్సిమం. అండ్ చేపల పులుసు ఎవరికి ఫేవరెట్
నాకు చెప్పండి. నాకు చేపలంటే చాలా ఇష్టం. ఫ్రై అయినా, పులుసైనా. అండ్ నా హస్బెండ్‌కి మాత్రం చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ ఈ 1 మంత్ నేను అమ్మ దగ్గర ఉన్నాను కదా! మేబీ నా వంటలనైతే చాలా మిస్ అయ్యి ఉంటారు అని నేను అనుకోవాలి. లేదంటే మళ్ళీ మనం ఫీల్ అవుతాం. ఈ 1 మంత్ బయట ఫుడ్డే తినేసారు కదా తను. ఓకే. అండ్ ఇక్కడ చూడండి చేపల పులుసు అయితే మరిగిపోయింది. అండ్ ఇంకా లాస్ట్‌లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి నేను స్టవ్ ఆపేసాను చేపల పులుసు ఇంకా. అండ్ ఇక్కడ వీడియో షేక్ అవుతుంది. చేత్తో పట్టుకొని తీసా అనమాట. అండ్ ఒక పక్కన ఇంకా రైస్ కుక్ చేయడానికి పెట్టేసుకున్నాను. అండ్ ఈ రైస్ కుక్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే, ఇంకా రైస్ కుక్ అవుతుంది కదా! ఇంకా బయటికెళ్ళి కూర్చుందాము అనేసి కొంచెం బెడ్‌రూమ్‌లోకెళ్ళి మొబైల్ చూస్తూ కూర్చున్నాను. ఇంకా మర్చిపోయాను. యాక్చువల్‌గా గంజి మార్చడానికి పెట్టాను. వాటర్ ఏమైనా తక్కువేసానో ఏమో! వాటర్ అయితే మొత్తం ఇంకిపోయి ఉడికిపోయి ఉందనమాట నేనొచ్చి చూసేసరికి. ఓకే. పోనీలే ఎలా అయితే ఏంటి మెత్తగా అవ్వలేదు. టూ సాఫ్ట్ అండ్ అలాగని ఉడకకుండా కూడా ఏం లేదు అనేసి ఇంక కొంచెం సిమ్‌లో పెట్టేస్తే ఇంకా రైస్ కుక్ అయిపోయింది. రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్‌లో కొంచెం కింద డస్ట్ అది ఉంటుంది కదా! మనం వంట చేసినప్పుడు అవి ఇవి పడుతుంటాయి కదా! అది కొంచెం క్లీన్ చేసేసుకున్నాను వంటగది వరకు. ఇంకా ఇలా ఈరోజు పనైతే అయిపోయింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసేస్తే ఆఫ్టర్‌నూన్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి వచ్చి చూసేసరికి రైస్ ఇలా ఉండింది. అండ్ ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాం. నా హస్బెండ్, నేను ఇంకా లంచ్ చేసేయడానికి. ఇక్కడ నా హస్బెండ్ ఏమంటున్నారంటే, అంతకుముందు చేసిన చేపల పులుసు గ్రేవీ కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా వచ్చింది. ఈరోజేమో పులుసు కన్సిస్టెన్సీ కొంచెం వాటరిష్‌గా ఉంది. అదే తను అంటున్నారనమాట. లాస్ట్ టైం వచ్చిన థిక్‌నెస్ లేదు అనేసి. కానీ టేస్ట్ అయితే బావుంది. మాకైతే నచ్చింది. ఒకసారి మీకు కూడా వీలుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు మ్యాక్సిమం అందరికీ కుదరదు. అందరికీ అంటున్నాను కానీ నాకు కూడా ఒక్కొక్కసారి కుదురుతుంది. ఒక్కొక్కసారి కుదరదు. అది ఇంకా లక్‌ని బేస్ చేసుకొని మనం చేసిన ప్రాసెస్‌ని బట్టి ఉంటదేమో. అంటే పులుపు, ఉప్పు, కారం అంతా కరెక్ట్‌గా మేనేజ్ చేయాలి కదా! చేపల పులుసులో. నాన్ వెజ్‌కొచ్చేసరికి చేపల పులుసు ఒక్కటే కొంచెం అదేమంటారు కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుంటది నాకు. అండ్ ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ 7 అయింది. అప్పుడు ఇంట్లో బోర్ కొట్టి భీమిలి బీచ్‌కెళ్ళాము. అక్కడ వీడియో తీద్దామంటే ఇలా చీకటిగా ఉంది. ఇంకేం చూపిస్తాం. ఇలా లైటింగ్ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.